ప్రియులరా, ఈరోజు కష్టాల గురించి, బాధల గురించి, నిస్సహాయ ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు నిస్సహాయ పరిస్థితి గురించి. ఎలా అంటే సముద్రంలో నీళ్లు కొల్లాలట, తాగడానికి ఒక చుక్క లేదట. అలా మన బ్యాంకు నుండే డబ్బులు ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఈ గతించిన ఎలక్షన్స్ కి పార్టీస్ ఫండ్స్ జస్ట్ ఎలక్షన్ ముందు ఫ్రీజ్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవాలని. రూలింగ్ పార్టీ హ్యాస్ ఫ్రోజన్ ఆల్ ది అకౌంట్స్. ఒక్క పైసా విత్డ్రా చేయడానికి లేదు. అంటే వీళ్ళు ఫెయిల్ అవుతారు అనుకున్నారు, వీళ్ళు రారనుకున్నారు. చూసారా? అలాగే చాలా మందికి ఇది సాధారణంగా క్రైస్తవుల్లో రావాల్సిన మైండ్ సెట్ కాదండి, అది అన్యుల్లో ఉండేది. ఎంతసేపు గివ్ మీ సామెతల్లో కూడా చెప్పాడు. భూమి ఉంటదట, వర్షం ఎంత వర్షం వచ్చినా గిమి అరే వరదలు వచ్చేసినాయి, నో చాలు అందట. చూసారా? మీరు ఎప్పుడైనా చదివారా? సామెతలు 31 ఉంది, 30 అధ్యాయంలో సామెతలు. గిమి ఇప్పుడు అంతా నాకే, ఇంక వేరే అనుకున్నారు. 15వ వచనం, 30 అధ్యాయం 15వ వచనం. జలగకు ఇమ్ము అని కూతురు ఇద్దరు కలరు, తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. చదువు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి. అది కంప్లీట్ గా అదమ్మా. నీరు చాలును, ఎనఫ్ అని అనది భూమి ఎప్పుడు చాలు, ఈ నీళ్ళు చాలు, ఇక వర్షం ఆపందట. ఇంకా చాలును అనని అగ్ని ఇక చాలు, చాలా ఇన్ని ఫారెస్ట్ ఫైర్, ఇంత సిటీని కాల్చేసాను, ఇంత ఫారెస్ట్ ని కాల్చేసాను ఆస్ట్రేలియాలో, లేకపోతే కాలిఫోర్నియాలో, ఇక చాలు అందట. ఇంకా రగులుతూనే ఉంటుంది ఫారెస్ట్ ఫైర్, అగ్ని. చాలా మంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, దే ఆర్ సో టైట్ ఫిస్టెడ్, ఎవ్రీథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్స్ ఎ వెరీ 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 వికెడ్ నేచర్. అది క్రిస్టియన్ నేచర్ కాదండి, క్రైస్తవ నేచర్ కాదు. ఇంతవరకు సువార్త విన్న వాళ్ళు చేయాల్సిన పని కాదు. కాబట్టి ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే శోధన, ఎఫ్లిక్షన్, డిసిప్లిన్, క్రమశిక్షణ, చాస్టైజ్మెంట్ అంటే శిక్ష, ఇంకా ట్రయల్స్, కష్టాలు. ఎవరికి లేవండి? చెప్పండి, లేని వాళ్ళు ఎవరిని ఉంటే అన్మ్యూట్ చేసి, నాకు ఏమి జీవితంలో ఎప్పుడు నాకు లేవు, ఎవరైనా చెప్పగలరా? శోధన లేవు, కష్టాలు లేవు, క్రమశిక్షణ నాకు అక్కర్లేదు, శిక్షణ నాకు అక్కర్లేదు, కష్టాలు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పౌలు అంటున్నాడు, చెప్పండి ఎవరైనా అన్మ్యూట్ చేసి, ఎవరైనా కష్టాలు లేవు, అసలు కష్టాలు లేని వ్యక్తిని అని చెప్పి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కష్టాలే లేవు. ఒక ఆయన ఈ మధ్యన ఆయన పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారండి, లక్షల కోట్లు పెళ్లికి. ఆయనకి లేనిది ఏమిటంటే మనశ్శాంతి, ఆయనకి లేనిది ఏమంటే ఆరోగ్యం. డబ్బంతా ఉంది, ఆరోగ్యం లేదు. చూసారా ప్రియులారా? మనకి డబ్బంతా ఉంటే ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం ఉందండి. మీరు చూస్తుంటారు యూట్యూబ్లో ఒక పెళ్లి, చాలా ఎఫ్లూయెంట్ పర్సన్, బిజినెస్ పర్సన్, వాళ్ళ కొడుకు. కాబట్టి ప్రియులారా,
దేవుడు మనకి డబ్బు లేకపోయినా శాంతిస్తాడండి. డబ్బు ఉన్న వాళ్ళకంటే ఎక్కువ శాంతిస్తాడండి. ఎంత శాంతిస్తాడంటే, ఒకసారి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడంటే బిల్ గేట్ ఆయన మల్టీ మిలియనర్. ప్రారంభంలో ఆయన మల్టీ మిలియనర్ కాదండి. ఆయన ట్రైన్లో వెళ్తున్న రోజులు ఉన్నాయి ప్రారంభంలో. ఇప్పుడు ఆయన ప్లేన్లో, స్పెషల్ ప్లేన్లో, హెలికాప్టర్స్ వీటిలో వెళ్తా ఉంటాడు. ఓన్ బిలియనర్. ఆయనకి ఏ కొద్దుగా లేదు. ఒకప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు పేపర్ కొనుక్కోవడానికి తన దగ్గర చిల్లర లేదో, డబ్బు లేదు. చిల్లర లేదనుకుంటా. ట్రైన్ వచ్చేస్తుంది. పర్లేదు సార్ తీసుకోండి అన్నాడు అబ్బాయి. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ట్రైన్ ఎక్కేసాడు. తర్వాత చాలా కాలం తర్వాత హీ వాజ్ లుకింగ్ ఫర్ హిమ్. కనుక్కున్నాడు. కనుక్కుని, బాబు ఆ రోజు నువ్వు నీకు పేపర్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, చిల్లర లేదు, ఇదిగో అంటే, లేదు సార్ ఐ డోంట్ నీడ్ ఇట్. ఎవరు రిచెస్ట్ అని అడుగుతున్నారు. మల్టీ బిలియనర్ ఇస్ రిచెస్ట్ ఆర్ న్యూస్ పేపర్ వెండర్ ఇస్ ద రిచెస్ట్? మన మైండ్ సెట్ లో ఉంటుందండి. బికాస్ దిస్ న్యూస్ పేపర్ వెండర్ హెస్ రిటర్న్ ఆఫ్ ఇన్ హిస్ మైండ్, సార్ యూ డోంట్ ఓ మీ ఎనీథింగ్ అని చెప్తున్నాడు. నేను సంతోషంగా మీకు ఇచ్చాను ఆ రోజు పేపరు. ఫీలరా మనం అలా రాగలమా? ఆ మైండ్ సెట్ లోకి రాగలమా? దెన్ యువర్ ఫ్యామిలీ ఇస్ ద హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. కష్టాల్లో పాడగలిగితే, కష్టాల్లో దేవుని స్తుతించగలిగితే మీ అంత బ్లెస్సెడ్ ఫ్యామిలీ లేదండి. చూడండి పౌలు ఏం చేశాడో చూద్దాం. 2 కొరింథీ 1 అధ్యాయం 8 నుంచి 9 వరకు, 10 నుంచి 11 వరకు, అదే అంటే 8 నుంచి 11 వరకు చదవండి. ఎవరైనా అన్మ్యూట్ చేశారు? సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే నమ్మకం లేనంత కష్టాలట. చూడండి చదువు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన తప్పించును, ఇక ముందు కూడా మమ్మను తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను తప్పించునని ఆయనందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఇప్పుడు చూడండి, మన ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రేయర్ సెల్స్ హెడెడ్ బై 3 people. కొంతమంది వాళ్ళతో ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నారంటే, దే థింక్ దే ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్. చూడండి, ఇక్కడ ఎవరికి పెయిడ్ ఎంప్లాయిడ్ లేదండి. మేము ఎవరినన్నా ఎప్పుడైనా ఒక పైసా అడిగామా? వి డోంట్ మేక్ ఎనీ అపీల్స్ ఫర్ ఎనీ ఫండ్స్. వీఆర్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ మనీ. ఇది డబ్బుల కోసం కాదండి చేసే సేవ. ఇది మేము ఉచితముగా పొందితిమి, ఉచితముగా ఇస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఆఖరి భాగం. మత్తయి 7-8 చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి.
రోగులను స్వస్థపరచుడి. మనం ఎక్కడికి వెళ్ళడంలే, మనం వచ్చుచు. ఏమంటే ఆన్లైన్ అందరం ఒక చోట ఎదురయ్యాం. ఎందుకంటే అమెరికా నుంచి జాయిన్ అవ్వగలిగారు, జర్మనీ నుంచి జాయిన్ అవ్వగలిగారు, ఇక కెనడా నుంచి, ఇంకా ఏంటండి జర్మనీ నుంచి, ఇంకా కువైట్ నుంచి, గల్ఫ్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి అందరూ జాయిన్ అవుతున్నారు. మనం అన్ని చోట్లకి వెళ్ళడం లేదు, వెళ్ళచ్చు బదులు ఇప్పుడు వచ్చుచు. ఓకే, వెళ్ళచ్చు అంటే దిస్ ఈస్ గోయింగ్ అవుట్, దిస్ ఆన్లైన్ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ అవుట్. వెళ్ళచ్చు. ఏం చేయమన్నాడండి? సువార్త రోగులను స్వస్థపరచుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అది చేస్తున్నాం. అదే మన కౌన్సిలింగ్ ఇచ్చే సిస్టర్స్ కూడా అదే చెప్తున్నారు. పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందండి. మారుమనసు పొంది సువార్తను నమ్ముడి. తర్వాత అది సువార్త. తర్వాత 8వ వచనమా, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. స్వస్థత పొందుతున్నారు. చనిపోయిన వారిని లేపుడి. మన మినిస్ట్రీలో దేవుడు చనిపోయిన వారిని కూడా లేపిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుడి. కోట్ల దయ్యాలు పోతున్నాయి. మిగతా దేశాల్లో, మిగతా అనేక చోట్ల దేశంలో విదేశాల్లో దయ్యాలు పోతున్నాయి. దయ్యములను వెళ్ళగొట్టుడి. తర్వాత అక్కడ చూడండి, దయ్యములను వెళ్ళగొట్టిన తర్వాత ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఉచితంగా ఇయుడి. అప్పుడండి వెర్స్ కంప్లీట్ అయింది. 8వ వచనం చాలా మంది దయ్యములను వెళ్ళగొట్టి తర్వాత ఆపేస్తున్నారు. ఆ వచనం ఏముందండి? సెకండ్ పార్ట్ బి ఏముందండి? 8b, ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇయుడి. అదండి మేము చేసేది ఇక్కడ. ఆన్లైన్ ప్రేయర్ చేసే బిడ్డలు కూడా చేసేది ఇదే. ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇయుడి. ఇదంతా ఫ్రీ సర్వీసెస్. బాబు, బనీన్ వేసుకున్న వాళ్ళు వీడియో ఆన్ చేయొద్దండి. నయామి ఎలియా పాడారు, బనీన్ వేసుకుని అందరికి మీరు కనపడాలా వీడియో? అది చాలా అమర్యాద. మీరు బీ ప్రాపర్లీ డ్రెస్డ్. మీరు సరి అయిన షర్ట్ వేసుకుని, లేకుంటే డ్రెస్ నార్మల్గా వేసుకుని మీరు వీడియో ఆన్ చేస్తే ఎస్, దట్స్ గుడ్. బనియన్ తోటి, అండీస్ తోటి రాకూడదు వీడియోకి. ఓకే, ఉచితముగా పొందుతురు, ఉచితముగా ఇయ్యుడి. మేము స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేది ఇది. ఉచితముగా పొందాం, మేము ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అయ్యా మీరు దేవునికి ఇవ్వడానికి మీరు ఆపర్చునిటీ ఇవ్వడం లేదు. అటువంటి అప్పుడు చర్చ్ అకౌంట్ నెంబర్ మేము ఇస్తాం, డైరెక్ట్ గా వాళ్ళు క్రెడిట్ చేసుకోవచ్చు. మా పర్సనల్ అకౌంట్స్ కాదు. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ అవర్ సెల్స్. ప్రియరా, అది గుర్తుపెట్టుకోండి. ఇది డబ్బు కోసం చేసే సేవ కాదు. బీ డబుల్ షూర్. చాలా మంది ఈ సేవ జీవనోపాధిగా చేస్తున్నారండి. మేము చేసేది జీవనోపాధి కాదు. ఉచితంగా పొందాం, ఉచితంగా ఇస్తాం. మేము కోరేది మీ దగ్గర నుంచి ఏమిటంటే, మేము కోరే ధనం ఏమిటంటే మీ ప్రార్థన. అదే మాకు ధనం. అందుకని ఇక్కడ పాలు ఏం చెప్తున్నాడండి? అందువలన 2 కొరింథీ 1:11. ఓకే, 10 ఆఖరి భాగం, సెకండ్ పార్ట్ 10b. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా, ఆర్థిక సహాయం కాదండి, ప్రార్థన సహాయం, సపోర్ట్ ఇన్ ప్రేయర్, సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను దేని నుంచి తప్పించినండి? మరణం నుంచి తప్పించునని ఆయనందు నిరీక్షణ గలవారమై అన్నాము. ప్రియులరా, మనం ఒకటి నేర్చుకోవాలండి, ఒకళ్ళ కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలండి. అందువలన
అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరముల కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తులు చెల్లించబడును. మనం స్తుతిస్తా ఉండాలి. దేవుడు చేసిన కార్యాల కొరకు, దేవుడు చేసిన స్వస్థతలు, దేవుడు చేసిన విడుదల, దేవుడిచ్చిన విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇచ్చిన విడుదల. చూడండి, జీవరత్నం గారి పాపం ఆయన కష్టాల్లో ఆయన దేవునికి మొరపెడితే ఎలాగ జవాబు ఇచ్చాడో దేవుడు. వాళ్ళ నీస్ చెప్పిందట, అంకుల్ నేనే అన్ని ఖర్చులు పెట్టుకుంటానని. డబ్బు ఉంది కానీ ఇవ్వలేని, ఖర్చు పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, లైక్ ఫ్రోజన్ అకౌంట్. చూడరా, ఏ కష్టమైనా సరే మనం ప్రభు దగ్గరికి వెళ్తే మనకి సొల్యూషన్ ఉంటుందండి, మనకి జాబ్ ఉంటుంది. మన దేవుడు జాబ్ ఇచ్చే దేవుడు. అందుకని జేమ్స్ ఏం చెప్తున్నాడంటే 1:12 యాకోబు 1:12 హెబ్రీ తర్వాత ఉంటుంది చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనలు వస్తాయండి, శోధనలు రాకపో. శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూసారా, శోధన సహించేవాడికి ఏం దొరుకుతుందండి? జీవ కిరీటమే దొరుకుద్ది. మీకు అది కావాలా? మీకు జీవ కిరీటం కావాలా? శోధన సహించడానికి కృప అడుక్కోండి. పరలోక ప్రార్థనలో కూడా ప్రభు ఏమి చెప్పాడండి, ఏమి నేర్పించాడండి? మీకు కంటతో వచ్చి ఉంటుంది. శోధనలోనికి మమ్మల్ని తీసుకురాక దుష్టుడి నుంచి మమ్మను చెప్పండి. ఏమిటి మీకు అందరికీ తప్పించు. శోధనలోకి మమ్మల్ని తీసుకొని రాక దేవుడు తెస్తాడండి శోధనలోకి. చూడండి, అదే అధ్యాయం యాకోబు 1:13 ఆఖరి భాగం చదవండి. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎవడన్నా శోధింపబడుతుంటే నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. చూసారా, ఎందుకంటే దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయనని ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు దేవుని విషయం దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. అందుకని చెప్పాడు, ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. మత్తయి 6లో నేర్పించాడు. శోధన పరలోకం ఉందన్న మాత్రండి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. మీకు అందరూ కంటదవచ్చుగా. పరలోకం ఉందని మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం భూమి మీద నెరవేరును గాక. అపరాధం చేసిన రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. తండ్రి ఆమేన్. కొంతమంది శోధనలని తీసుకురాకుండా ఉండాలన్నది మరి స్లిప్ అయినట్టున్నారు. శోధనలని తీసుకురాక మమ్మల్ని శోధనల నుంచి తప్పించు. మరి అయితే శోధనలోకి ఆయన తీసుకురాడండి. అదే కళ్ళు కూడా రిపీట్ అయింది. ఇప్పుడు ఆయన శోధనలోకి తెచ్చేవాడు కాదండి, మనం స్వకీయ దురాశల వలన శోధించడం. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ప్రార్థనే చేయమన్నాడు. లార్డ్ లీడ్ us not into temptation. Don't allow temptation to come. అయితే యోబు శోధన ద్వారా వెళ్ళాడండి, కానీ దేవుడు అనుమతించాడు, ఆయన శోధించలేదు. గమనించండి, సైతాను శోధించింది, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంది. దేవుడు శోధించాడండి యోబుని? చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. దేవుడు శోధించాడా? లేదు. లేదు. సైతానికి అనుమతిస్తాడు. లేదు. యోబు ద్వారా తెలుస్తుంది. యోబు కాబట్టి మనము శోధించబడినప్పుడు దేవుడు కాదండి శోధించేది. దేవుడు ఏమి టెస్టిమనీ ఇచ్చాడండి, ఏమి సాక్ష్యం ఇచ్చాడండి యోబు గురించి. యోబు గ్రంథం తీద్దామండి, 1వ అధ్యాయం. దేవుడిచ్చే టెస్టిమనీ ఆయన గురించి.
ఛాలెంజింగ్. అది ఎవరైనా అటువంటి సాక్ష్యం పొందితే వండర్ఫుల్ అండి. ఏమంటున్నాడండి? మొదటి వచనం చదవండి. భూజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, ఒకటి యథార్థవంతుడు, 2 న్యాయవంతుడునై, 3 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 4 విసర్జించిన చెడుతనమును విసర్జించుకున్నాడు. చూసారా? ఇంకా 8వ వచనం ఆఖరి భాగం ఉంటాడండి. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అబ్బా, ఎవరండి చెప్పేది ఇది? తనంతట ఆయన చెప్తున్నాడా? నా అంతటి గొప్పవాడు లేడు, నా అంతటి భక్తిపరుడు లేడు అని చెప్తున్నాడు అండి ఆయన. ఎవరు సాక్షిస్తున్నారండి? మన ఇఫ్ వి బ్లో అవర్ ఓన్ ట్రంపెట్, that's not work, that's not going to work, that's not worthy. He is not blowing his own trumpet. God is giving a testimony. దేవుడు. అమ్మా, కొంతమంది తెలుగు రాణాలు కూడా ఉన్నారమ్మా, కాబట్టి ఐ హావ్ టు కవర్ బోత్. సి, భూమి మీద అతని వంటి వాడవడం లేడు. దెర్ ఇస్ నన్ లైక్ హిమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎవరు? భూమి మీద అతని వంటి వాడు లేడట. చూసారా? దేవుడు ఇస్తున్నాడని సాక్ష్యం. అప్పుడు సాతాను ప్లీట్ చేస్తే, ఒకటే గోల పెడితే, అప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? నువ్వు ఆయన చుట్టూ అగ్ని కంచేశావు, అందుకే బికాస్ బెనిఫిట్స్ అన్ని పొందుతున్నాడు కాబట్టి ఆయన భక్తి పని చేస్తున్నాడు. కట్ ఆఫ్ ఆల్ ద బెనిఫిట్స్, కట్ ఆఫ్ ఆల్ ద సప్లైస్. చూడు, నిన్ను నీ ముఖం మీదే దూషిస్తాడు అంటున్నాడు. కాబట్టి ఏమైందండి? దేవుడు అనుమతించాడు. అన్ని క్యాట్లంతా, తన జంతువులంతా ఒక్కసారి చచ్చిపోయేటట్టు, ఇల్లు కొలాప్స్ అయ్యేటట్టు, వీళ్ళందరూ కుమారులు కుమార్తెలు విందులో కూర్చుంటే అందరూ ఒక్కసారే చచ్చిపోయారు. ఎన్ మాస్ అందరూ చచ్చిపోయినా సరే ఆయన ఏమంటున్నాడండి? మొదటి అధ్యాయం 21వ వచనం, హెడ్స్ ఆఫ్ ఫర్ దిస్ ఫెయిత్, హెడ్స్ ఆఫ్ ఫర్ దిస్ భక్తి. నేను నా తల్లి గర్భము నుంచి దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎక్కడ శాపవచనం? ఈ గ్రడ్జింగ్ గ్రంబలింగ్ మాటలు అక్కడ లేవండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే నాకు శ్రమలు ఎందుకు వస్తాయి? అటువంటి దుర్మార్గమైన మాటలు ఎక్కడ లేవండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాం, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చెప్పగలవండి అలాగే? ఒక్కల చచ్చిపోతేనే, నాకు ఈ గ్రూప్ లో ఒక తెలుసు, తండ్రి చచ్చిపోతే నెలలాగా ఆమె ప్రార్థన చేయడం మానేసింది, బైబిల్ చదవడం మానేసింది, దేవుడి మీదే వెలిగింది. 10 మంది ఒక్కసారి, ఉన్నదే 10 మంది పిల్లలు, 10 మంది ఒక్కరోజే చచ్చిపోయారండి. ఇంకా ఎలాగ? ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన ప్రార్థన ఏంటి చెప్పండి. నేను తల్లి గర్భంలోంచి దిగబరినే వచ్చి తిని, దిగబరినే అక్కడికి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన. గాడ్ హెస్ గివెన్, గాడ్ హెస్ టేకెన్. ప్రైజ్ బీ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చెప్పగలమండి ఇలాగా? ఇలా కనుక చెప్పగలిగితే అదండి భక్తి. మరణంలో దేవుని స్తుతించగలిగితే అదండి భక్తి. మరణంలో దేవుని మీద అలి కూర్చుంటే భక్తి కాదు. ఇద్దరున్నారు యాక్చువల్గా. ఇంకొక కేసు కూడా ఉంది. తన తల్లి చనిపోతే దేవుడి మీద అలగడం వల్ల ఆమెకి కష్టాలు వచ్చినాయి. ఇంకొక ఆమె తండ్రి చనిపోతే దేవుడి మీద అలగడం వల్ల కష్టాలు వచ్చినాయి. నెల చూడరా, మీరే మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు. మీ కుటుంబం మీదకి రావాల్సిన దీవెనలు మీరు డిలే చేస్తున్నారు, లేకుంటే అవి దీవెనలు శాపాలుగా మార్చుకుంటున్నారు. జాగ్రత్త. లోతుగా పశ్చాత్తాపడి ప్రభువుని అడగాలి. ప్రభువా, నా మూర్ఖతను క్షమించము. నేను శోధన వచ్చినప్పుడు
తట్టుకోలేకపోయాను. నువ్వు ఎప్పుడు అపకారం చేసేవాడు కాదు ప్రభువా. విలాప వాక్యములు 3:33 చదవండి. విలాప వాక్యములు 3:33. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను చెప్పండి కలుగజేయడు. పేజీ నంబర్ 683. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. మనం నరులమే కదండి, నరులే కదా, మనం అందరం నరులం కాబట్టి మనకు హృదయపూర్వకంగా దేవుడు విచారమైనను బాధనైనను కలుగజేయుడు. ఆయన కలుగజేయుడు, బాధని విచారాన్ని కలుగజేయుడు. హీ వోంట్ బి ప్లీజ్డ్, హీ వోంట్ బి హ్యాపీ టు గివ్ అస్ కష్టాలు. చూసారా, ఆయన హృదయపూర్వకంగా చేయడండి. యోబు విషయంలో హృదయపూర్వకంగా చేయలేదు, సైతాను హృదయపూర్వకంగా చేసింది. కానీ ఈ శోధనకి తట్టుకున్నాడు, జీవకిరణం పొందాడా లేదండి, తిరిగి మళ్ళా 10 మంది పిల్లలను పొందేశాడు. చూసారా, వారు ఇచ్చిన గ్రేట్ గొప్ప అడ్వైజ్ ఏమిటండి? ఇంకా భక్తి ఏమిటంటాయవయ్యా, కర్స్ గాడ్ అండ్ డై. దేవుడు అక్కడ బతుకున్నాడు, దేవుడు చచ్చిపోయాడు. ఇంకా దేవుడు బతుకున్నాడా? బతుకుంటే నీకు ఈ కష్టాలా? బతుకుంటే నీ 10 పిల్లలు ఒక్కరోజు చచ్చిపోతారా? బతుకుంటే నీ క్యాట్లంతా ఎన్మాస్ ఒక్కరోజు చచ్చిపోతాయి, అన్నీ చచ్చిపోతాయా? నీ ఫీల్డ్స్ అన్ని కాలిపోతాయా? ఇదా దేవుడు ఎక్కడున్నాడు? చూడండి, యోబు గ్రంథంలో ఎక్కడ మీరు అబ్రహాం రిఫరెన్స్ ఎక్కడ ఉండదు, దావీదు రిఫరెన్స్ కానీ. అంటే ఇదన్నీ అబ్రహాం పుట్టక మునుపు, దావీదు పుట్టక మునుపు ఇవి జరిగిన విషయాలు అనమాట అండి. అంటే జలప్రలయం తర్వాత అబ్రహాము పుట్టక మునుపు జరిగిన చరిత్ర యోబు చరిత్ర అండి. అప్పటికి మోషే రాసిన ధర్మశాస్త్రం లేదండి. ఆది కాండం, ఏది నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ఈ ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు లేవు. మోషే ఇంకా రాయలే, మోషే పుట్టలే. కాబట్టి తనకి దేవుని ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలియదు. దేవుని ధర్మశాస్త్రం తెలియక మునుపు దేవుని ప్లీజ్ చేస్తూ ఎలా బ్రతికాడండి? హీ వాజ్ స్పాట్లెస్, సిన్లెస్. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తుల కడిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడని దేవుడి దగ్గర నుంచే సర్టిఫికెట్ పొందిన వ్యక్తి అండి. భూమి యందు అతని వంటి వాడు ఎవడూ లేడు. మన జీవితాల గురించి దేవుడు ఏం చెప్తాడండి? మన జీవితాల గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు? దావీదు టైంలో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పి దేవుడు చెప్పాడు. అబ్రహాం టైంలో దేవుడు ఏం చెప్పాడండి? విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. ఎటువంటి సాక్ష్యాలు తెచ్చుకున్నారండి? ఆయన నరులకు హృదయపూర్వకంగా కష్టమునైనను బాధనైనను కలుగజేయడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించడం అండి. హీ ఈజ్ నాట్ బ్లేమ్ వర్ది, హీ ఈజ్ ఓన్లీ ప్రైజ్ వర్ది. అది గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ నెవర్ బ్లేమ్ వర్ది, గాడ్ ఈజ్ ఓన్లీ ప్రైజ్ వర్ది. ఆర్ యూ ప్రైజింగ్ గాడ్? కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సిచ్యువేషన్ అంటే ప్రతి పరిస్థితుల్లోనూ, అది మనకి మరణం అవనివ్వండి, లేకుంటే కలిమ అవనివ్వండి, లేమ అవనివ్వండి, యూ మస్ట్ లెర్న్ టు ప్లీజ్ గాడ్. ఎందుకంటే రోమా 8:28 all things work together for the good of them that love the Lord. చదవండి, రోమా 8.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే పిలువబడిన వారి మేలు కలుగుటకే కీడు కలగట కాదండి, మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరగదు. చూడండి, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద గుడ్ ఆఫ్ దెమ్ దట్ లవ్ ద లార్డ్, ఫర్ ద గుడ్ ఓన్లీ, నాట్ ఫర్ ద బ్యాడ్. చూసారా, మనం దేవుడే నాకే ఎందుకు ఈ శోధనలు ఇవ్వాలి, నాకే ఎందుకు ఈ కష్టాలు ఇవ్వాలి, బాబు నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు నువ్వు సహించుకుంటే. అందుకని మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు ఆ తట్టుకోవడానికి ఓర్పు దయచేయి ప్రభువా. ఓర్పు ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఓర్పు నేర్పిస్తాడు దేవుడు. ఓర్పు నేర్చుకుంటున్నామా? ఓర్పు, పేషెన్స్. ఇంకా 1 కొరింథీ 10:13 చదవమ్మా. ఆయన మనం సహించగలగ దానికంటే ఎక్కువ శోధన మన మీదకి సాధారణముగా రానియ్యడు. 1 కొరింథీ 10:13 అండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. యా, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. చూసారా, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకు మార్గం కలుగజేయను. ప్రార్థన చేస్తే ఆ మార్గం మనకి చూపిస్తాడు, ఈ శోధన ఎలా తప్పించుకోవాలో. చూసారా? సో 1 కొరింథీ 10:13 ఏం చెప్తున్నామండి? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఈజ్ ట్రస్ట్ వర్ది. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయనను మిమ్మను శోధింపనీయుడు. హీ స్టెప్స్ ఇన్, ఇట్స్ ఎనఫ్. చూసారా, ఒకసారి దావీదు తప్పు చేశాడు. 70,000 మంది హత్య చేయబడ్డారు. సెన్సస్ తీసుకున్నప్పుడు దావీదు ఆజ్ఞ ప్రకారం యోవాబు ఈ జనాభాలో ఆర్మీ లెక్క పెట్టినప్పుడు దేవుడికి ఇష్టం కాలే. అప్పుడు గాడ్ సెడ్ ఇట్స్ ఎనఫ్, స్టాప్. యోర్దాను కళ్ళంలో అదే ఇప్పుడు ఫస్ట్ టెంపుల్, సెకండ్ టెంపుల్, థర్డ్ టెంపుల్ కట్టిన స్థలం ఎక్కడంటే ఆ యోర్దాను కళ్ళం అండి. చూడండి, 2వ సమూయేలు ఆఖరి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అదే మౌంట్ మోరియా. 2వ సమూయేలు ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తున్నాడండి? రాజా 16వ వచనం, 15వ వచనం ఆఖరి భాగం. 70,000 మంది. 16వ వచనం చదవమ్మా. అయితే దూత యెరూషలేము పైనే హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా దేవుడు ఏమన్నాడు? ఆ కీడుని చూసి గూర్చి సంతాపముండు. ఇట్స్ ఎనఫ్, అంతే చాలును. ఇట్స్ ఎనఫ్, నో మోర్. నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞాపించెను. నో స్టాప్ 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 అని చెప్పి గట్టిగా చెప్తున్నాడు. నో మోర్. అప్పటికే 70,000 మంది పడిపోయారండి, చచ్చిపోయారు. చూసారా, రాజు చేసిన ఒక్క తప్పుకి. ఇక్కడ రాజు చేసే ప్రార్థన చూడండి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నా దేశం అంతా నాశనం అయితే పర్లేదు అన్నాడా? ఏమంటున్నాడండి? 17వ వచనం,
దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థన చేసింది, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? ఈ 70,000 మంది గొర్రెలు వీళ్ళేం చేశారు ప్రభువా? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. పనిష్మెంట్ నాకు ప్రభువా, ఇట్ షుడ్ బి మీటెడ్ అవుట్ టు మీ. ఈ గొర్రెల కాదు, నన్ను శిక్షించు ప్రభువా. ఎవరైనా ఏ లీడర్ అన్నా అలాగే అడిగేవాడు ఉన్నాడండి? అందరూ మిగతా వాళ్ళ మీదకి స్కేప్ గోట్ చూసేవాళ్లే కానీ పొలిటికల్ లీడర్స్ ఏమిటండి? దే లుక్ ఫర్ ఎ స్కేప్ గోట్. వాళ్ళ వదిలి ఇంకోళ్ళని అర్పించేస్తారు. వాళ్ళ తల పోవచ్చు, వీళ్ళ తల మాత్రం ఉండాలి. వీళ్ళ పవర్ మాత్రం పోకూడదు, వీళ్ళు మాత్రం డిజైన్ చేయరు. పాతకాలంలో నేను చూసింది ఏమంటే, నా 77 సంవత్సరాల ఈ జీవితంలో రైల్వే యాక్సిడెంట్ అవగానే రైల్వే మినిస్టర్ రిజైన్ చేసేవాడు. హీ యూస్ టు టేక్ ద బ్లేమ్, ఐఎమ్ ద కాజ్, అండ్ హీ యూస్ టు ఓన్ ఇట్. ఆ రోజుల్లో రైల్వే యాక్సిడెంట్స్ చాలా అరుదండి. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతి నెల, కొన్ని చోట్ల ప్రతి వారం కూడా అయిపోతుంది యాక్సిడెంట్స్. ఎవరైనా రిజైన్ చేయడం చూసామండి? నా కుర్చీని నేను పట్టుకునే ఉంటాను, తప్పు నాది కాదు అని. చూడండి, ఇక్కడ దావీదు చేసేది ఏమిటండి? చిత్తగించము, పాపం చేసిన వాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని నేనే. గొర్రెల వంటి వీరేమి చేశారు? నన్నును నా తండ్రి ఇంటిని శిక్షించుము. అడుగుతారండి, పనిష్ మీ లార్డ్. అప్పుడు తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే 18వ వచనం, ఆ దినమున గాదు దావీదు దురదకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరుణ యొక్క కాలంలో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుకుని అతనితో చెప్పగా, దావీదు గాది చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను. వెళ్ళి నన్ను అడుగుతున్నాడు, నేను ఇక్కడ ఒక బలిపీఠం కట్టాలి, నాకు ఈ స్థలం ఇయ్యని 21వ వచనంలో అడుగుతుంటే, తీసుకోండి సార్, మీరు రాజు, దేశం అంతా మీది, మీకెవరు అభ్యంతరం చెప్పగలరు, తీసుకోండి. చెప్తున్నాడు, అలా కాదు, నేను డబ్బు ఇచ్చుకుంటాను. 24వ వచనం, నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ దగ్గర కొందను, వెల ఇయ్యకే నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరవనాతో చెప్పిన ఆ కళ్ళెమును ఎడ్లను 50 తులముల వెండికి కొనిను. చూశారా, రాజు కొంటున్నాడండి. ఆయన చెప్తున్నాడు, అయ్యా భూమంతా మీదేనండి, తీసుకోండి సార్, ఏది కావాలో తీసుకోండి. లేదు, ముందు వెల చెల్లిస్తాను, ఫ్రీగా వచ్చింది నేను దేవునికి అర్పించను. మనకు అటువంటి భక్తి ఉందండి. ఐ విల్ నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రీలీ. ప్రభువా, నువ్వు బాగా మంచి లంచాలు ఇస్తే దాంట్లో దశం బాగా నీకు ఇస్తామంటే దేవుడికి ఇది అసహ్యం అండి, తీసుకోడు. ఫ్రీగా వచ్చింది కాదు, నువ్వేం త్యాగం చేసావు, త్యాగం చేసి ఇస్తే దానికి విలువ. బీదగదారాలు తనకున్న 2 కాసులు ఆఫెటర్లో వేస్తుందండి, చందా కానుక పెట్టిలో వేస్తుంది. ప్రభు ఏం చెప్తున్నాడు, షీ హస్ గివెన్ హర్ 100%. అక్కడ లక్షలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి. మన కరెన్సీలో ₹1,00,000 లాగా లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ జీసస్ డిడ్ంట్ అప్లాడ్ దెమ్. వాళ్ళని దేవుడు యేసు ప్రభు ప్రశంసించింది ఎవరినండి? ఒక బీద విధవరాలు తన 2 కాసులు వేసేసింది, తనకున్న జీవమంతా ఇస్తుంది. నెక్స్ట్ మీల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అంతా వేసింది. కాబట్టి దేవునికి ఇచ్చినవాడు ఎవడో నష్టపోలేదండి. దేవుడి దగ్గర దొంగతనం చేసినాడే నష్టపోయాడు. చాలా మంది దేవునికి అంటే దశం భాగాలు ఒక కబుర్లు చెప్పి
ఇది కొత్త నిబంధన, దశమ భాగాలు అక్కర్లేదు. కొత్త నిబంధన అయితే అపోస్తలుల 5వ అధ్యాయం చూస్తే మొత్తం ఉన్నదంతా అమ్మి పట్టుకొచ్చి ఇచ్చారండి, శిష్యుల పాదాల దగ్గర పెట్టారు. అననీయ సభ్యుల అలా ఇమిటేట్ చేయబోయి కొంత దాచుకుని అబద్ధం ఆడి దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చి ప్రాణాలే పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎవరు అడగలే. అననీయ సభ్యులని పొలం అమ్మేసి వచ్చి దేవుడికి ఇచ్చేయని చెప్పి ఎవ్వరూ చెప్పలే, ఏ సేవకుడు చెప్పలే. వాళ్ళంతటి వాళ్ళే భక్తి నటించాలని చెప్పి అందరు భక్తి పరులాగా భక్తి నిర్ధారణ చేసింది ఏమిటి? భక్తి కాదు, యుక్తి. కొంత దాచుకొని వచ్చి పట్టుకొని చెప్పండాల్సింది, సార్ మేము కూడా పొలం అమ్మాను సార్, కానీ మా విశ్వాసం మిగతా వాళ్ళంత లేదు, కొంత ఇంట్లో పెట్టుకుని కొంత తెచ్చాం, ఇది అంగీకరించండి అంటే ప్రాణాలు ఉండేయండి. దేవుడు అది అంగీకరించేవాడు. అక్కడ అబద్ధం ఆడడం వల్ల ప్రాణమైపోయింది. మన భక్తి నటన భక్తి ఉండకూడదండి. ఇక్కడ ఈ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి, ఆయనకి ఇష్టలుగా వెతుకుతా. రోమా 11వ అధ్యాయం 33 నుంచి 36 వరకు మనకి we cannot always comprehend God's ways. ఆయన విజ్డమ్ మనకు అర్థం కాదండి. అండ్ టు క్యారీ అవుట్ హిస్ ప్లాన్, ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి రోమా 11:33 నుంచి 36 వరకు చదివి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ప్రభు మనసుని ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? Who has been his counselor? ఆయనకి అడ్వైస్ ఇచ్చేది ఎవరు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. చూశారా, ఆయనకు మనం ఏమి అడ్వైజ్ ఇవ్వాల్సిన పని లేదండి, ఆయనకేమి నేర్పాల్సిన పని లేదు. హి నోస్ ఎవ్రీథింగ్. మరి రోమా 5:3 కూడా చదవమ్మా. రోమా 5:3. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలిగజేయును. కష్టాలు శ్రమ ఓర్పు నేర్పిస్తుంది. ఓర్పు నేర్పిస్తుందండి. పరీక్ష ఏం నేర్పిస్తుందండి? నిరీక్షణ. మనం పరీక్ష పాస్ అయితే నిరీక్షణ వస్తుంది, హోప్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్ టు పాస్ ఎగ్జామ్. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ప్రభువా, నీవు ఈ శ్రమలు పంపించినందుకు కూడా నీకు స్తోత్రం. ప్రభువా, ఈ శ్రమలు ఎలా చేసినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జామ్ పాస్ అయితే కదండి మీకు మార్కులు తెలిసాయి. మీకు డిస్టింక్షన్ వచ్చిందో, 100కి 100 మార్కులు వచ్చినాయో, లేకుంటే ఫెయిల్ అయ్యారు, లేకుంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఎప్పుడు తెలుస్తుందండి? పరీక్ష లేకుండా ఉంటే తెలుస్తుందా? చెప్పండి. పరీక్ష లేకుండా మీకు ర్యాంక్ వస్తుందా? పరీక్ష జరిగినప్పుడే మీకు 100కి 100 వచ్చినాయో, లేకుంటే 95% వచ్చిందో, లేకుంటే ఎంతండి 75% వచ్చిందో, 75% వచ్చిందో, లేకుంటే 60% వచ్చిందో, 60% ఎప్పుడు తెలుస్తుందండి? పరీక్ష రిజల్ట్స్ వచ్చినప్పుడు. పరీక్ష లేకుండా ఉంటే మీ వాల్యూ మీకు తెలీదు. మీకు దేవుడు గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే యూ హావ్ టు పాస్ ఎగ్జామ్. చూసారా, ఆయనకి క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలంటే యూ హావ్ టు పాస్ ఎగ్జామ్. అవునా కదా? కాబట్టి ప్రభువా, నువ్వు జీవ కిరీటం ఇవ్వబోతున్నావు కాబట్టి
నువ్వు పంపిస్తున్న శ్రమల కోసం నిన్ను స్తుతిస్తున్నాను. చెప్పగలండి, మన అవుట్లుకే చేంజ్ అయిపోతుందండి, మన ప్రార్థనే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఈ ఈ నిరీక్షణ వస్తే, ఈ ఫోకస్, ఈ రియలైజేషన్ వస్తే మన బిహేవియరే, ద హోల్ ఎంటైర్ బిహేవియర్ విల్ బి టోటలీ చేంజ్డ్. చూసారా? మీరు అలా నేర్చుకుంటారా? దేవుని దగ్గర నిరీక్షించడం, శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేస్తాదని చెప్పి శ్రమల యందు అతిశయపడతారా? ప్రతిదీ నా మేలు కొరకే అని చెప్పి, అంతా ఒక పాట ఉంది, అంతా నా మేలుకే, నాకు ఇష్టమైన పాట. ఇంకో పాట నాకు ఇష్టమైన పాట, మన ఎవరు పాడారు, కంఠం సరిలేదన్నారు, ప్రేమచంద్ గారు. దేవునికి ఇష్టమైన పాట ఏమిటండి? నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని ప్రోత్సహించండి, పంపండి. ఇక్కడి నుంచి ఒక టీం వెళ్తుంది కొత్తగూడెం దగ్గర అయ్యనపాలెం అన్న చోటుకి, వీధి సువార్త చెప్పడానికి. ఒక వ్యాన్ బుక్ చేసుకుని బయలుదేరుతున్నారు. మేము కూడా వెళ్తున్నాం వెహికల్లో. మరి ప్రార్థన చేస్తారా? 15వ తారీఖు 6 గంటల నుంచి వీధి సువార్త మొదలవుద్దండి. అయ్యనపాలెంలోను పక్క గ్రామాల్లో 30 గ్రామాల్లో వెళ్ళి దేవుని ఎరగిన ప్రజలకి దేవుని గురించి చెప్పి, ఇక్కడ ఒక ఆలయం ఉంది బాబు, మీరు వచ్చి సువార్త విని మారు మనసు పొంది దీవెనలు పొందండి అని చెప్పడానికి వెళ్తున్నాం. చూసారా? ఎందుకంటే ఆయనని ఎరగిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఆయన రాకడికి రాబోతుందండి. దానికి ముందు ఏం చెప్పాడు ఆయన? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంకా మత్తయి సువార్త 24 వచ్చిందని చెప్పాడండి. సకల జనుల సాక్షార్థము ఈ సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది, అటు తరువాత అంతం. 14 వచ్చిన, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందు అంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఆయన రాకడికి తోడ్పడడానికి మన కర్తవ్యం మనం చేయాలి. దేవదూతలను పంపించి సువార్త చేయడండి దేవుడు. దేవదూతలకు ఆధిక్యత లేదండి. ఏంజల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ప్రీచ్. వాళ్ళు సంతోషంగా వెళ్ళి సేవ చేస్తారు దేవుడు అనుమతిస్తే. దూత వచ్చి యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు అని చెప్పగలరా? వాళ్ళకి ఆ సాక్ష్యం ఉందండి. దూతలకి తప్పు చేస్తే మారు పొందడానికి, క్షమాపణ పొందడానికి అనుమతి లేదు. లేకుంటే సైతాన్ ఎప్పుడో వాడు క్షమించబడి ఉండేవాడు. చూసారా? వాడు మారు మనసు పొందరా, వాడికి ఆపర్చునిటీ లేదు. పడిపోయిన దూతలకు ఆపర్చునిటీ లేదు. కాబట్టి దేవదూతల సాక్ష్యం చెప్పలేరు. దేవదూతలు నా కొరకు యేసు ప్రభు శిలువలో చనిపోయాడని చెప్పి సాక్ష్యం చెప్పలేరు. అది చెప్పాల్సింది నువ్వు నేను. ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడండి దేవుడు, మనకిచ్చాడు. దేవదూతలకు లేని ఆధిక్యత ఉపయోగించుకుంటారా? వెళతారా? నా ప్రేమను చెప్తారా అని ప్రభు అడుగుతున్నాడు. నాకు ఇష్టమైన పాట, నా పేరే ఎరుగని ప్రజలు. దేవుడికి ఇష్టమైన పాట. ఎందరో ఉన్నారు. వెళతారా? నా ప్రేమను చెప్తారా? వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారి గురించి ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. ఏ విధంగా మీరు తోడ్పడగలరో ఆ విధంగా తోడ్పడండి అని ఆ పాట. చూసారు? వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. కనీసం ప్రార్థన చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్రార్థన చేస్తున్నామా? ఒక్కోసారి దేవుడు మనకు ఒక ముళ్ళు పెడతాడు. అదొక పౌలు గారికి ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ప్రభువా తీసేయని చెప్పి 3 సార్లు ప్రార్థన చేశాడట. 2వ కొరింథీ
17వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. 2 కొరింథీ 12వ అధ్యాయం చదువు. నాకు కలిగిన ఎక్కడి నుంచి అంకుల్? 7వ వచనం. 7వ వచనం నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు పెట్టాడట. అదొక కష్టం. ఆ ముళ్ళేటి? క్యాట్రాక్ట్ అవ్వచ్చు, గ్లూకోమా అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, కన్ను ప్రాబ్లం అవ్వచ్చు, ఏదో మనకి తెలియదు, అది వివరించబడలేదు. కానీ ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా ఆయన కళ్ళు పోయింది. ఆయననే వచ్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ సైట్ రెస్టోర్ అయింది. కానీ అప్పుడు 100% రెస్టోర్ చేసి ఉండకపోయిండొచ్చు. అదేదో మనకి తెలియదు, ఆ డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. కానీ ఏదైనా సరే ఒక ముళ్ళు పెట్టాడు, 3 సార్లు ప్రార్థన చేశాను అన్నాడు. అసలు ఆయన నీడబడుతుంటేనే ఆయన కర్చీఫ్స్, మురికి కర్చీఫ్స్, ఆయన కష్టపడి డేరాలు కుట్టి చెమట తుడుచుకుంటున్నటువంటి కర్చీఫ్స్ పట్టుకెళ్ళి రోగుల మీద వేస్తుంటే వాళ్ళు బాగైపోతున్నారండి. పేతురు నడుస్తుంటే ఆయన నీడబడుతుంటే మనుషులు బాగైపోతున్నారండి. దేవుడి శక్తి అలాగా ప్రబలుతుంది. అటువంటి టైంలో హెచ్చిపోకుండా ఒక ముళ్ళు పెట్టాడట. అందరికి ఒక ముళ్ళు పెట్టచ్చు, అది తీసేయడు. ఎందుకంటే నా అంతటికి ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద లేటెస్ట్ అని చెప్పి విర్రవీగిపోకుండా. ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో చాలా మడ్ స్లింగింగ్ జరుగుతుంది ఒకరికొకరు సేవకుల మధ్యన. చాలా దుఃఖకరం. వి విల్ నాట్ గెట్ ఇన్ టు ద మడ్ స్లింగింగ్. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు దేవుడు ఒక ముళ్ళు పెట్టాడని చెప్తున్నాడు. మీ జీవితంలో కూడా ఇక ముళ్ళు ఉందా? ప్రభువుని అడగండి, ప్రభు ఇది ముళ్ళ తీసేస్తావా? ఒకసారి పాల్ యంగ్ గై అనుకుంటా, ఏదో కష్టం ఉంటే ఆయన ప్రార్థన చేసి ఇక మాని వదిలేశాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వెందుకు ఈ విషయం ప్రార్థన చేయట్లేదు అన్నాడట. ప్రభువా, ఇది నా జీవితంలో ముళ్ళు పెట్టుకున్నావు అంటే నువ్వేం బౌల్లాగా అంత పరిశుద్ధుడువా? 3వ ఆకాశం ఎక్కిపోయావా అని దేవుడు గద్దించాడట. గద్దించి చేయి ప్రార్థన చేయప్పుడు అన్నాడు. అప్పుడు ప్రార్థన చేసి గద్దిస్తే పోయిందట, బాగైపోయింది. పిల్లరా, దేవుని పరిపూర్ణ చిత్తం తెలుసుకోవాలి. కొన్ని ఆయన అనుమతిస్తాడు, కొన్ని ఆయన అనుమతించడు. కాబట్టి మన జీవితంలో ఈ ముళ్ళు కూడా అది దేవుని చిత్తమా అని చెప్పి మనం కనుక్కోవాలి. అది దేవుని చిత్తం అయితే తల వంచి ప్రభువా ఐ సబ్మిట్ అని చెప్పి ఒప్పుకోవాలి. వి సరెండర్. లేకుంటే ఆయన ఎంత తొలగిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనకి ఇది నేర్పించడానికి జేమ్స్ అంటే యాకోబు 1వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదవమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి పరీక్ష కూడా చదవం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. ఏంటండి బాబు, వింతగలేదు? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. ఎంచుకుంటారా, ఏడుస్తారా? చెప్పండి. నాకేందుకు శోధన రావాలి, ఎంతో కష్టపడిపోతున్నాను, ఎంతో నలిగిపోతున్నాను, ఎంతో ఏడుస్తారండి ప్రజలు. ప్రభు అంటున్నాడు, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. సెలబ్రేట్, మహానందమని ఎంచుకోమంటున్నాడు. నెక్స్ట్ వర్స్ అమ్మా. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కుదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
సో ఎండ్యూరెన్స్ మనకు కావాల్సింది ఓర్పు అండి. ఆ ఓర్పు అడుగుతారా? ప్రభువా నాకు ఈ ఓర్పు దయచేయి, శోధన సహించడానికి ఓర్పు దయచేయి అని అడుగుతారా? దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తాడంటే బలపరచడానికి శోధన పంపిస్తాడండి. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 చదవమా. 1 పేతురు 1వ అధ్యాయం 6-7. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతుంది. ప్రస్తుతం కొంచెం కాలం దుఃఖం కలుగుతున్నది. దానికి మీరు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే పట్టుకెళ్తే గోల్డ్, అది ప్యూర్ గోల్డ్ కాదని నిప్పులేస్తాడు. ప్యూర్ గోల్డ్ అయితే ఉంటుంది, రోల్డ్ గోల్డ్ అయితే పోతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. రెండవ రాకడలో యు విల్ హావ్ క్రౌన్, కిరీటం, శోధనకు తట్టుకుంటే. చూసారా? అందుకని మనం శోధనకు తట్టుకోవడానికి కృప అడుక్కోవాలి. ఇంకా యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ప్రభువా వీడు పుట్టుకుంటాడు, వీడికి పాపం చేశాడా, వీడి తండ్రి పాపం చేశాడా, ఎవరు పాపం చేశారంటే ప్రభు ఏం చెప్తున్నాడండి, వీడు పాపం చేయలేదు, వీడు తల్లిదండ్రులు పాపం చేయలేదు, ఇది దేవుని మహిమ కోసం వచ్చిందన్నాడు. అంటే కొన్ని సిక్నెస్ దేనికోసం వస్తాయండి? దేవుని మహిమ కోసం వస్తాయి. అది మనం డిసైడ్ చేయాలండి. ఇది దేని వల్ల వచ్చింది? పాపం వల్ల వచ్చిందా, లేకుంటే దేవునికి మహిమ వస్తుందా ఈ సిక్నెస్ ని బట్టి? అప్పుడు మనం తప్పులు చేయం. చూసారా? ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్స్ దావీదు చెప్తున్నాడు. 119వ కీర్తనలో నేను ఇదివరకు దాని మీద ప్రసంగం చేశాను. 119వ కీర్తన 67-71 చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. బిఫోర్ ఐ వాజ్ ఎఫ్లిక్టెడ్ ఐ వెంట్ అస్ట్రే. శ్రమ కలపక మునుపు నేను డీరియల్మెంట్ అయిపోయింది నా బ్రతుకు. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఎండుట నాకు మేలాయను. శ్రమ మనకి మేలా కీడండి? చెప్పండి. ఇప్పుడు మనకి మేలు. రోగం రావడం మనకు మేలు, కష్టాలు రావడం మనకు మేలు. మన మేలు కోరే ప్రభు కష్టాలు పంపిస్తాడు. ఎందుకంటే శోధనకు సహిస్తే మనకు క్రౌన్ ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు. కానీ ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా ఏ డిసిప్లిన్, ఏ శిక్ష కూడా సంతోషకరంగా ఉండదండి. హెబ్రీ 12:11 చదవండి. హెబ్రీ 12:11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను ఉంటుంది, దుఃఖకరంగా ఉంటది. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలమిచ్చును. అది చూసారా? దాని యందు అభ్యాసం కలిగిన దానికి వారికి అది నీతియు సమాధానమును ఫలం ఇచ్చును. వచ్చే రిజల్ట్ ఏమిటండి? నీతి, దేవుని నీతి, సమాధానం, పీస్. ఎంతో పీస్ వస్తుందట. ఇంకా అదే అధ్యాయం 5వ వచనం చూడమ్మా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితురు. ఆయన డిసిప్లిన్ చేసినప్పుడు we must allow God to discipline us.
దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డిసిప్లిన్ యూ హావ్ గివెన్ టు మీ. ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు 8వ అధ్యాయంలో చెప్తాడు. 2 నుంచి 5 వరకు చదవము. ఇక విల్ క్లోజ్. ద్వితీయోపదేశ కాండం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు చూసారా, నిన్ను అనుచు నిమిత్తమును అంతా తెలుసుకోవడానికి నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొను. 40 సంవత్సరాలండి కష్టాలు. మీరు 4 నెలలకి 4 రోజులకే ఏడుస్తున్నారు. చాక్లెట్ లాగా మెల్ట్ అయిపోతున్నారు. దేవుడు 40 సంవత్సరాలు పంపించాడండి కష్టాలు. ఎందుకట? మీరు ఆయన 2వ వచనం, ఆయన ఆజ్ఞలు గైకొందురో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదంతా తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తము ఈ అరణ్యంలో 40 సంవత్సరములు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటా జ్ఞాపకం చేసుకుని హ్యావ్ ఎ రీక్యాప్. ఇదే సీ ద రీక్యాప్. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో హోటల్స్ లేవండి. అక్కడ హార్వెస్ట్ లేదు, సోయింగ్ లేదు, రీపింగ్ లేదు. కానీ వీళ్ళకి తిండి లేదా? దేవదూతలు తినే తిండి తింటున్నారండి. దేవుడు పితరులు ఎరుగని మన్నాను కురిపించాడు. 5వ వచనం, 3వ వచనం, మన్నాను కురిపించాడు. తర్వాత 16వ వచనం కూడా, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో ఆయన అరణ్యంలో నిన్ను పోషించను. ఆయన మన్నాతో పోషించాడండి. అంతే కదండి. అరణ్యంలో షూ షాప్స్ ఎక్కడ ఉన్నాయండి? అరణ్యంలో క్లాత్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయండి? 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిరలేదట. చూసారా? మన ఫంక్షన్కి పాల్ గారు నేను మాట్లాడుకుంటాను. పాల్ గారు అన్నారు, బ్రదర్ ఈ సూట్ వయసు ఎంతో మీరు చెప్పగలరా అన్న. 25 years అని చెప్తున్నారు. 25 years. అప్పుడు నేను చెప్పా, బ్రదర్ గుడ్ గుడ్ వెరీ గుడ్, మరి నా సూట్ నేను వేసుకున్న సూట్ వయసు ఎంతో చెప్పగలరా అన్న. 15 సంవత్సరాలు ఉంటుంది అన్నారు. దగ్గర 10 సంవత్సరాలు. బ్రదర్ దిస్ ఇస్ 33 years old అన్న. కొత్తగా అనిపిస్తుంది. ఇంకా 33 సంవత్సరాలండి. పిల్లరా, మనం దేవునికి ఇష్టంగా ఉంటే మన బట్టలు కూడా పాతగలవండి. అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంకో 7 సంవత్సరాల తర్వాత చెప్తా, నాకు కూడా 40 సంవత్సరాల దేవుడు పత్తకెళ్ళకుండా నా సూట్ కాపాడాడని చెప్పి. చూసారా? గాడ్ విల్లింగ్. దేవుడు కాపాడగలడు. అందుకే ఏం చెప్తున్నాడండి, ఐ నో హూమ్ ఐ బిలీవ్డ్, బట్ ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ అండ్ ఐఎమ్ పర్సుయేడెడ్ దట్ హీ ఈజ్ ఏబుల్ టు కీప్ దట్ విచ్ ఐ కమిటెడ్ unto him against the day. మన సండే దీని మీద మాట్లాడాను లంగర్ హౌస్ లో. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నేను ఆయనకి 1 తిమోతి 2వ తిమోతి నుంచి నేను ఐ నో హూమ్ ఐ బిలీవ్డ్ అండ్ ఐఎమ్ పర్సుయేడెడ్ దట్ ఈస్ ఏబుల్ టు కీప్ దట్ విచ్ ఐ కమిటెడ్ unto him against that day. ఆయన రాకడ వరకు. 2వ తిమోతి 1:12 నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు, రాకడ వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నారా? తిరిగి వచ్చే వరకు మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారా? ఇంటాక్ట్. శ్రమల్లో క్రమలైపోతారా? లేకుంటే దేవుని దూషిస్తారా? శ్రమల కోసం దేవుని స్తుతించడం నేర్చుకుందాం. ప్రభువా, ఈ శ్రమలు గుండా వెళ్ళినప్పుడు
నువ్వు నాకు ఎంత సహాయం చేస్తున్నావు. స్తుతిద్దామా దేవుణ్ణి, ప్రభువుని అడుగుదామా. ప్రభువా, మారా నీళ్లను మధురముగా చేశావే నువ్వు. మారా అంటే చేదు నీళ్లు, చేదు నీళ్ళని మంచినీళ్ళుగా చేశాడండి ఇశ్రాయేలును తాగడానికి. నిర్గమకాండ 15 అధ్యాయంలో మనకి ఇప్పుడంతా చూడక్కర్లే, 22 నుంచి 27 వరకు కనిపిస్తుంది. మారా నీళ్లు మధురంగా చేశాడు, మధురమైన నీళ్లు, స్వీట్ వాటర్. ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకా లూక్వామ్గా ఉంటావా, దేవుని శిక్షను తృణీకరిస్తావా అని చెప్పి లవదోకియ సంఘాన్ని ప్రభు అడుగుతున్నాడు. ప్రకటన 3వ అధ్యాయంలో లవదోకియ సంఘానికి అడుగుతున్నాడు, నువ్వు వెచ్చగానే చల్లగానే లేవు. ఇప్పుడు మన ఆన్లైన్ కాంగ్రిగేషన్ గురించి ఏం చెప్పబోతున్నాడండి దేవుడు. ఆర్ యు ఆన్ ఫైర్ ఫర్ గాడ్, దెన్ యు ఆర్ హాట్ ఫర్ గాడ్. లేకుంటే ఐస్ కోల్డ్, ఇండిఫరెంట్, ఐ డోంట్ కేర్. దేవుని సేవ అది వాళ్ళ పని, ప్రీస్ పని, సేవకుల పని, ఫుల్ టైం వర్కర్స్ పని. నా పని కూర్చోవడం, తినడం, ఎంజాయ్ చేయడం. మా అయితే జీవితంలో 10వ వంతు ఇస్తాను, లేకుంటే అది కూడా ఇవ్వకుండా దొంగతనం చేస్తాను. అలాగా ఎలా ఉన్నారండి. నీదర్ యు ఆర్ హాట్ నార్ కోల్డ్ అంటున్నాడు. యు ఆర్ లూక్వార్మ్, ఐ విల్ స్ప్యూ అవుట్. నేను మిమ్మల్ని ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను అంటున్నాడు. మన గురించి ఏం చెప్తాడండి. ఇట్స్ ఎ చర్చ్ ఫుల్ ఆఫ్ జీల్. ఈ ఆన్లైన్ మినిస్ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ జీల్. దేవుని కోసం, ఆత్మల కోసం ప్రాణం కూడా పెట్టడానికి తెగించేటువంటి వ్యక్తులు ఉన్న చోట దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న మనుషులని దేవుడు చెప్తాడా. ఏమంటున్నాడండి, లవ్ చేసే సంఘానికి చెప్తున్నాడు, యు ఆర్ నీదర్ కోల్డ్ నార్ హాట్, యు ఆర్ లూక్వార్మ్, ఐ విల్ స్ప్యూ అవుట్. నేను పంపిస్తున్న శిక్షణ తీసుకుంటే, కరెక్ట్ చేసుకుంటే, నేను ప్రేమించే వారిని 19వ వచనం ప్రకటన 3:19, నేను ప్రేమించే గద్దించి శిక్షించున్నాను. గద్దించి శిక్ష కూడా, ఒక్కోసారి హాస్పిటలైజ్ చేస్తాడు, శిక్షిస్తాడు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటండి, హృదయ పరీక్ష. ఎప్పుడైతే ప్రభువా నేనేం తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు చూపించు, నన్ను పరిపూర్ణంగా చెయ్యి. ఎప్పుడైతే మనం పరీక్ష చేసుకుంటామో, కష్టాల్లో మన హృదయం పరీక్ష చేసుకుంటామో, ప్రభు జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. షల్ వి ప్రే. ప్రభువుని అడుగుదాం, ప్రభువా మాతో మాట్లాడు, ఈ కష్టాలు ఓర్చుకోవడానికి సహాయం చేయి, కష్టాల్లో సనుకున్నందుకు క్షమించు. అడుగుతారా, ప్రార్థన చేస్తారా. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీ సన్నిధి మా ఒక్క కర్త ఉంచండి. ఆయన పాలన సేవను ప్రత్యేకంగా దీవించండి. ఆ వీధి సువార్త నాయన 30 గ్రామాల్లో వెళ్ళాలని నాయన కరపత్రాలు పంచాలని చెప్పి ప్లాన్ చేస్తుండగా మీరే సహాయం చేసి చక్కగా మర్యాద క్రమంగా జరగటానికి మీరు సహాయం చేయండి. ప్రజలు వచ్చి మధ్యాహ్నం వచ్చి నీ వాక్యం వినడానికి నాయన, మరి మధ్యాహ్నం అయ్యనపాలెంలో, సాయంకాలం తిప్పనపల్లిలో జరిగే సేవను దీవించండి. బ్యాచ్యాన్ని పరిచర్యలో మీరే ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రభా పాల్గారిని బలపరచండి. నా తల్లిలో నాయన గోధుని చూస్తున్న జోసెఫ్ గారిని కూడా క్షేమంగా తీసుకొని రండి. నాయన మీరే సాయం చేసి బలపరిచి ఆయన కూడా బలంగా వాడుకోమని అడుగుతున్నాం. అన్ని విషయాల్లో మీరే కృపచండి. ప్రభా శోధన సహించేవాడు ధన్యుడని చెప్పారు. తండ్రి, మేము శోధనలు సహించడానికి మాకు సహాయం చేయమని, ఎప్పుడు మనం స్తుతించడానికి స్తుతి ఆత్మతో మా హృదయాలను నింపమని, గ్రంథులకి సనుకుడు గనుగుడు మా హృదయం తీసివేయమని, మీ రక్తంతో ఉన్న కప్పమని, ఈ ఆన్లైన్ జాయిన్ అయిన ప్రతి కుటుంబంలో 57 కుటుంబాలను మీరు దీవించి గుప్పలు విప్పి ఆశీర్వదించమని, వారి అక్కరలన్నీ తీర్చమని, అస్వస్థత ఉన్న కుటుంబాల్లో అస్వస్థత తీసేసి స్వస్థత దయచేయమని, క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
Thank you. God bless you.